ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా తీర్పును లెక్క చేయడం లేదు. విపక్ష హోదాకు వైసీపీ తగదని విస్పష్టంగా ప్రజలు తీర్పిచ్చారు. అలాగే జగన్ కు విపక్ష నేతగా ఉండే అర్హత లేదని తేల్చేశారు. అయినా జగన్ మాత్రం విపక్ష హోదా కోసం తహతహలాడుతున్నారు. ఆ హోదా ద్వారా తనకు కేబినెట్ ర్యాంకు, తద్వారా దక్కే గౌరవం కోసం వెంపర్లాడుతున్నారు. ఇందుకోసం హైకోర్టుని కూడా ఆశ్రయించారు. అయితే తన తీరు ద్వారా తనకు విపక్ష హోదా నేత అర్హత లేదని తనకు తానే రుజువు చేసుకుంటున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చకు గైర్హాజరవడం ద్వారా రాజకీయ నాయకుడిగా తన బాధ్యత రాహిత్యాన్ని జగన్ చాటుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒక కారణం. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని విస్పష్టంగా చెప్పింది. ప్రజలు కూడా ఈ చట్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ మాత్రం తన ఎన్నికల ప్రచారంలో ఈ చట్టాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. సరే, ఎన్నికల్లో జగన్ పార్టీ ఘోరంగా పరాజయమైంది, అది వేరే సంగతి. ఇప్పుడు ఈ చట్టం రద్దు బిల్లుపై అసెంబ్లీలో చర్చకు జగన్ గైర్హాజరయ్యారు. అసలు సభలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేరు అంటే తాను తీసుకొచ్చినటువంటి చట్టాల విషయంలో తనకు ఇసుమంతైనా బాధ్యత లేదని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే తన ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సమర్థిస్తూ అసెంబ్లీలో తన గళాన్ని బలంగా వినిపించే ఒక మంచి అవకాశాన్ని జగన్ సభకు గైర్హాజరవడం ద్వారా చేజార్చుకున్నారు. అలా చేజార్చుకోవడమే కాదు, తాను తీసుకొచ్చిన చట్టం వల్ల ప్రయోజనం లేదని, ఇది ప్రజా వ్యతిరేక చట్టమని పరోక్షంగా అంగీకరించేసినట్టయింది. ఇలా తన బాధ్యత రాహిత్యాన్ని చాటుకుని జగన్ తనకు విపక్ష నేత హోదా అర్హత లేదని తానే రుజువు చేసుకున్నట్లయిందని పరిశీలకులు అంటున్నారు.